న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు మార్చి 18 వరకు కొనసాగుతాయి. జిల్లా వ్యాప్తంగా 66 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇంటర్ ప్రథమ సంవత్సరానికి 17,467 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. అధికారులు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. కొత్తగూడెం సబ్ డివిజనల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో అరైవ్ అలైవ్ పేరుతో వాహనదారుల్లో చైతన్యం తీసుకురావడానికి పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, అతివేగం వంటివి ప్రమాదాలకు దారితీస్తున్నాయని, ఇవి ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయని వివరించారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1కు సెట్ బిను ఎంపిక చేసినట్లు ఇంటర్ బోర్డు నాంపల్లిలో ప్రకటించింది. అన్ని పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు సమయానికి హాజరై పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు ముందుగానే పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. వరంగల్ నగరంలో పరీక్షా కేంద్రం వద్దకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అధికారులు అనుమతి మంజూరు చేశారు. దివ్యాంగుడైన ఒక విద్యార్థికి కూడా పోలీసులు, పరీక్ష నిర్వాహకులు అనుమతినిచ్చారు. ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఊరటనిచ్చింది. మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండలం కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో నీటి సమస్య తీవ్రంగా నెలకొంది. బోరు చెడిపోవడంతో గత 4 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో ఈ పరిస్థితి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుంది. మిషన్ భగీరథ ద్వారా కూడా తాత్కాలికంగా నీరు అందడం లేదని, ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటిపైనే ఆధారపడాల్సి వస్తుందని విద్యార్థినులు తెలిపారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు. భద్రాద్రి జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలోని భాస్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఆయా లేకపోవడంతో విద్యార్థులతోనే పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లలతో స్కూల్ ఊడిపించడం, చెత్తను కాల్చడం, బాత్రూంలు శుభ్రం చేయించడం వంటి పనులు చేయిస్తున్నారని వారు వాపోతున్నారు. వెంటనే సిబ్బందిని నియమించాలని వారు కోరుతున్నారు. జనగామ పట్టణంలోని ఇంటర్ పరీక్షా కేంద్రాలను వెస్ట్ జోన్ డీసీపీ రాజ్ మహేంద్ర నాయక్ సందర్శించి తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, పరిసరాల్లో ఎవరు సంచరించరాదని ఆయన తెలిపారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీల్లో స్థానిక పోలీసు అధికారులు, డీసీపీ వెంకట్ పాల్గొన్నారు. చెన్నూరు పట్టణంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 533 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. నిర్మల్ జిల్లాలో SCERT ఆధ్వర్యంలో FLN శాంపిల్ సర్వే కొనసాగుతోంది. జిల్లాలోని 53 ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలలోని 2వ తరగతి విద్యార్థులకు భాష, గణిత సామర్థ్యాలను అంచనా వేయడానికి ప్రశ్నల ద్వారా పరీక్ష నిర్వహిస్తున్నారు. డైట్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా నియమించారు. ఈ సర్వే ఫిబ్రవరి 25న ప్రారంభమై 27న ముగుస్తుంది. 3 రోజుల సర్వే కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 8,635 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించారు. విద్యార్థుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు జిరాక్స్ సెంటర్లను మూసివేశారు.